మీకు ఏ చిన్న సమస్య ఉన్నా సబితమ్మకి పని ఉంది అంటే పరిగెత్తుకొస్తాం. ఎవడి మీదన్నా కేసులు పెట్టినా పరిగెత్తుకొచ్చి మీ దగ్గర నిలబడతాం. కానీ అవతలలో ఇక్కడ జరుగుతుంది, వికారాబాద్లో కేసులు పెట్టి భయపెట్టించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న మొన్న నేను చూసుకున్నాను. ఎక్కడన్నా అట్లా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలంటే నేనే కాదు, కావాలంటే కేటీఆర్ గారు కూడా పరిగెత్తుకొస్తాడు మీకోసం తప్పిస్తే మీరు ఎక్కడ కూడా అధైర్యపడి పార్టీకి దూరంగా ఉండొద్దని మరొకసారి మనవి చేస్తూ మీకు అందరు కూడా ఈరోజు నుండి మన జ్ఞానేశ్వర్ని అన్నిటికన్నా ఎక్కువ సబ్బండ వర్గాల కోసం 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో తెలియదు కానీ ఆ కులాలను వెతికి 96 కులాలను ఒక్కతాటి మీద తీసుకొచ్చి ఆ రోజున ముఖ్యమంత్రికి 96 కులాల గొంతుకయ్యిండు జ్ఞానేశ్వర్ గారు. మరి ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నాను, మనము మన పార్లమెంట్ నుండి గెలిపించి మనము బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లో వినిపించాలంటే మీరందరూ కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓటు వేయించి కూడా ఒకరొకరు ఒక 100 ఓట్లు వేయించుతామనే కంకణం కట్టుకొని వెళ్ళండి. ఖచ్చితంగా గెలుపు మన ముందే ఉంటుందని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ, రేపు భవిష్యత్తులో ఎవడైనా చేవెళ్ళ పార్లమెంట్లో నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి ఈ ఎన్నికలకు గుణపాఠంగా గట్టిగా గెలిపించి పంపిద్దామని కూడా మీకు మనవి చేస్తున్నా. వాళ్ళిద్దరు కూడా మన పార్టీని కాదని పోయినారు బయటికి, గుర్తుపెట్టుకోండి సోదరా. ఇద్దరు కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి ఎంపీగా చేస్తే ఆ రోజు కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని పంపిస్తే ఎంపీ చేసి పంపించారు, రంజిత్ రెడ్డి గారిని తీసుకొచ్చి పంపిస్తే ఎంపీ చేసి పంపించారు. ఇద్దరు కూడా ఈరోజు వెన్నుపోటు పొడిచినట్టు పక్కకి వెళ్ళిపోయినారు. కాబట్టి ఖచ్చితంగా కాసాని గారిని గెలిపించుకొని మనం అందరం కూడా మన సత్తా ఏందో చూపిద్దాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏ విధంగా గట్టిగా పనిచేస్తుందని చూపించే ప్రయత్నం మనం అందరం చేద్దామని కూడా మరొక్కసారి మీకు అందరు తెలియజేస్తూ